ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ స్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు. సో, ఈ ఆత్మ దీపోభవ అనే సెషన్ అందరికీ ఆహ్, ఆధ్యాత్మిక జ్ఞానము అందుబాటులో రావాలని, మరి ఈ ఆత్మ జ్ఞానము ఆహ్, ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఆహ్, మరి డిఫరెంట్ మాస్టర్స్ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఎన్నో విధాలుగా మనకు అందిస్తూ ఉన్నారు. ఆహ్, దానికి ఎంతో కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నటువంటి వాలంటీర్స్ మరియు ప్రబోధ్ మాస్టర్ గారికి ఎంతో ధన్యవాదాలు. మరి ఈరోజు సెషన్ శరీరము, మనస్సు యొక్క శుద్ధీకరణ. అయితే శరీరము అనేది, మనస్సు అనేది ఆత్మ యొక్క శుద్ధీకరణకు కూడా ఎంతో అవసరము. అంటే అందుకే పతంజలి మహర్షి గారు ఎప్పుడు కూడా ప్రాణాయామాలు, ఆసనాలు ముందు వరుసలో పెట్టారు. ఎందుకంటే ఇవి ప్రప్రథమంగా మనకి సహకరించినట్లయితే దివ్య సాధనలు మనం చేయగలుగుతాం. అయితే ఇండైరెక్ట్‌లీ ఇవన్నీ లింక్ అయ్యి ఉన్నాయి. శరీరము, మనసు, ఆత్మ కూడా లింక్ అయ్యి ఉందన్నమాట. సో, శరీరము ఒక దేవాలయము అంటున్నారు శంకరాచార్యుల వారు. దేహో దేవాలయో ప్రోక్తః అన్నారు. అంటే చాలా మంది ఆధ్యాత్మికత అంటే ఈ దేహానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనసుకు కూడా అవసరం లేదు. ఓన్లీ దైవ ప్రార్థన మాత్రమే అని మాత్రమే అనుకుంటున్నారు. అంటే అదొకటి ఇన్ని జపాలు చేస్తే, లేదంటే ఇంత ఏదో చేస్తే సరిపోతుంది గానీ, మనము శరీరానికి సంబంధించిన కేర్ గాని, మనస్సుకు సంబంధించిన కేర్ కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్న భ్రమలో ఉంటారు. కానీ ఎన్‌లైటన్‌మెంట్‌కి వెహికల్ లాంటిది ఈ శరీరము. మనస్సు బుద్ధిగా మారుతుంది జ్ఞానం పొంది. సో, ఇవి 2 ఎంతో ముఖ్యమైనవి. మన గోల్ మనం రీచ్ అవ్వడానికి. కాబట్టి వీటి పైన శ్రద్ధ చూపించడం అనేది ఎంతో అవసరము. అయితే మహాయోగులు ఎంతటి శక్తిని సంపాదిస్తారు అంటే, శరీరానికి హాని అంటే పట్టించుకోకుండా ఉండడం. ఏదో హాని చేసుకున్నా పర్వాలేదు అన్నట్టుగా భావించడము. ఇలాంటి భ్రమలుంటాయి. శరీరానికి కొంచెం కూడా హాని జరగకుండానే వాళ్ళు ప్రాణాలు కూడా వదలగలుగుతారట. అది ధ్యానం ద్వారానే సాధ్యము. సో, శరీరం యొక్క క్లెన్జింగ్, శరీరం యొక్క శుద్ధీకరణ మనకి ఫస్ట్ ఆహారము, ఆహారము ఎలా తీసుకోవాలి అనే దాని పట్ల ఎందరో మందికి అన్నీ తెలుసు. కొన్ని తెలిసి పాటించరు. కొందరు తెలుసుకోవాలనుకోరు. అయితే ఆహారము ఇప్పుడున్న జనరేషన్‌లో చాలా ఎక్కువగా ఉంది. తర్వాత జంక్ ఫుడ్ అవ్వచ్చు. ఎన్నో రుచికరమైనటువంటి భోజనాలు మనకి ఎప్పుడూ అందుబాటులో ఉండడం వల్ల మితిమీరిన ఆహారం మనం తీసుకుంటూ ఉన్నాం. ఈ మితిమీరిన ఆహారం తీసుకోవడం వల్ల ఎప్పుడో ఏదో పెళ్ళిళ్ళకెళ్లారు, ఏదో కాస్త కొంచెం ఎక్కువ తిన్నారంటే అది పర్వాలేదు. కానీ రోజువారీ జీవితంలో కూడా మనము ఊరికే చిరుతిళ్ళు తినడం, తర్వాత ఎక్కువ క్వాంటిటీలో అంతా ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ
అతి తినడమే ఎన్నో రోగాలకు కారణమవుతుంది. అప్పట్లో పూర్వపు రోజుల్లో మన ఆహ్, పూర్వీకులు ఇంతగా భుజించే వాళ్ళు కాదు. ఒకవేళ భుజించినా వారికి శారీరక శ్రమ ఎంతో ఉండేది. వాళ్ళ శారీరక శ్రమను బట్టి వాళ్ళు తర్వాత శరీరానికి ఆసనాలు, ప్రాణాయామాలు ఎంత ముఖ్యమంటే శరీరము చక్కగా రక్త ప్రసరణ జరగాలి అనంటే వ్యాయామాల ద్వారా మరి రక్త ప్రసరణ జరగడం ప్రతి ఒక్క అవయవం ఇది మెషిన్ లాంటిది. సో, అట్‌లీస్ట్ ఆహ్, ఒక వాకింగ్ కానీ ఎంత వాక్ చేస్తున్నారో ఒక రోజు. తర్వాత ఏదో వాకింగ్ చేయలేని వారు కూర్చున్న దగ్గర ఏదైనా ఆసనాలు వేయడం, ఏదన్నా చిన్నపాటి ఎక్సర్‌సైజ్ చేయడం అనేది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఏదైనా మెషిను వర్క్ చేయట్లేదని మనం పక్కకు తీసి పెట్టామనుకోండి, అది తుప్పు పట్టి పోతుందన్నమాట. అందుకు ఇది కరెక్ట్‌గా పని చేయాలి అనంటే దానికి కొంచెమైనా పని చెప్పాలి. అప్పుడే అది లాంగ్ రన్‌లో అంటే ఎన్నో రోజులు అలసిపోకుండా తర్వాత ఇంకా శక్తివంతంగా మారి ఎంతో చక్కగా పని చేయడానికి కారణమవుతుంది. యంత్రం లాంటి ఈ మెషిన్‌ని ఎప్పుడు అంటే కష్టంగా ఉన్నాయిలే ఎక్సర్‌సైజెస్ తర్వాత మనం ఎందుకిప్పుడు చేయడము అని వాయిదాలు వేస్తూ ఉండడం వల్ల ఈవెన్ చాలా మంది ఎంతో డబ్బులు సంపాదించినా ఒక స్టేజొచ్చిన తర్వాత రోగాల బారిన పడి కనీస ఫుడ్ కూడా తీసుకోకుండా ఎళ్ళిపోతారనమాట. అంటే మినిమమ్ కూడా ఏది తినకూడని పరిస్థితికెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఇప్పుడే తినేద్దాం ఇప్పుడే ఉన్నదంతా ఏమేమి కావాలో అంతా ఎంజాయ్ చేద్దాము అనంటే, ఈ మెషిన్ లాంగ్ రన్‌లో అంటే ఎన్నో రోజులు పని చేయదనమాట. షార్ట్ టర్మ్ చాలా తక్కువ సమయము పని చేయడానికి కుదించినట్టయిపోతుంది. తర్వాత వాత, పిత్త కఫాలు కూడా బాగా పెరిగే ప్రమాదం ఉంది. ఎక్కువ భోజనం తీసుకోవడం రెగ్యులర్‌లీ అలా తీసుకోవడం వల్ల. తర్వాత తీసుకునే పదార్థాలు కూడా ఆరోగ్యకరంగా ఉన్నాయా లేదా? అప్పుడు మనం చూసుకుంటూ ఆరోగ్యమైనటువంటి ఫుడ్ మనం తీసుకో తర్వాత ఆహ్, తిన తినాల్సినవన్నీ వాళ్ళకి తెలుసు. ఎక్కువ తింటున్నామని తెలుసు. తర్వాత ఆహ్, ఏదో జంక్ ఫుడ్ తిన్నామని తెలుసు. తినేసి ఏమనుకుంటారంటే, నేను చెత్తంతా తినేస్తే ఇలా నేను చెత్తంతా తిన్నాను అన్న భావన ఉన్నట్లయితే శరీరము లోని ప్రతి ఒక్క అణువు దాన్ని వింటుంది. అది ఎలా తీసుకోవాలి ఆ ఫుడ్‌ని? అన్నము ఏ ఆహార పదార్థమైనా పరబ్రహ్మ స్వరూపంగా భావించే మనం దానికి మనలోని పరబ్రహ్మ స్వరూపానికి ఒక్క ఈ ఆహ్, కడుపులో మేడం ఉన్నటువంటి అగ్ని మేడం క్లియర్ లేదు. హలో! మేడం క్లియర్ లేదు. క్లియర్ లేదు మేడం. ఆహా! ఓకే. హర్షిత గారు ఎక్కడి నుంచి క్లియర్ లేదు? మీది ఆ! బ్యాండ్‌విడ్త్ కొంచెం లో ఉంది. నెట్వర్క్ స్లో ఉంది మీది. ఓకే. హుహు. హ్మ్. అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి క్లియర్ లేదండి? ఇంకా కొంచెం సమయం అవుతుందా? ఇట్స్ అంటే ఓకే మ్యామ్. కొంచెం సమయమే అయిందా? ఇంకా చాలా సేపటి నుంచి? లేదు లేదు బావుంది. క్లియర్ గానే ఉంది. యూ కెన్ కంటిన్యూ. ఆ! ఓకే. సో, ఎట్లా అంటే ఒక చెత్త పదార్థం తింటున్నాము అని తినేసి అనుకోవడం. మళ్ళీ తినేటప్పుడు గూడా అరే! ఇదేదో ఇలా తింటున్నానే అని భావన చెందడం. తినాలని అనిపించడం. సో, మనము
ఆ తినేదాన్ని ఎప్పుడు కూడా పరబ్రహ్మ స్వరూపంగా భావించి మాత్రమే తినాలి. ఎన్నో కల్తీలు కూడా ఉంటాయి. అలా అన్ని తింటూ, తాగుతూ ఇవన్నీ కల్తీ అయిపోయాయి అని భావన ఊకే అదే పనిగా మాట్లాడడము, అదే పనిగా ఆలోచించడం వల్ల ఆ దుష్ప్రభావము ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము మరి చక్కగా ఆ దివ్యమంగళ దృష్టితో ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని, ఆహారాన్ని మనం చూస్తూ ఈ ఈ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆహారము మన కడుపులో ఉన్న అగ్నిని ఒక యజ్ఞం లాంటి అగ్నిని మనం దాంట్లో వేస్తున్నాము. మరి దాన్ని శాంతింపజేస్తున్నాము. అంటే దానికి శక్తి చక్కగా పొందుతూ ఆరోగ్యంగా నేను తయారవుతున్నాను అన్న భావంతో తినాలి. ఎప్పుడూ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపము. తినేది ఏది కూడా ఇది చెత్త అని గాని, వేస్ట్ అని కానీ అసలు అనుకోనే కూడదు. అలానే ఇంకొందరు ఏ ఎలా చేస్తూ ఉంటారంటే, మనము తర్వాత అంటే మిగిలిపోయింది కదా! వేస్ట్ అవుతుంది తినడం. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ ఆహార పదార్థం లోపలికెళ్ళి మనకి శక్తి ఇవ్వదు. ఎక్సెస్‌గా అంటే ఏంటి? ఎక్కువగా తిన్నదేది మనకి ఇంకా శక్తినిస్తుంది అనుకుంటాం గానీ, అది వ్యర్థ పదార్థం కిందకే మారిపోతుంది మన కడుపులోకి వెళ్ళిన తర్వాత కూడా. అయితే అది చెడిపోతుంది. మన శరీరానికి కూడా అది చెడుపు చేస్తుంది. కాబట్టి కుదిరితే ఎవరికో ఇవ్వడానికో, లేదంటే ఏదైనా జంతువులకో మనం పెట్టేయడం ఉత్తమం ఎక్కువ అయిన వాటిని. లేదు మీరు డస్ట్‌బిన్‌లో పడేసినా పురుగు, పుట్ర ఏదైనా తిన్నా గూడా అది పరబ్రహ్మ స్వరూపమే. నేను పడేసినా ఏదైనా కుక్కలు తినుండొచ్చు, ఏదైనా పురుగులు తినుండొచ్చు. వాటన్నిటి కోసం నేను వండానేమో, అందుకే ఈరోజు ఎక్కువయిందేమో అన్న భావంతో సంతృప్తిగా దాన్ని వదిలేయండి. అంతేగాని ఆహ్, ఎక్కువగా మిగిలిపోయిందని మనం ఇంకా ఎక్కువ తినేసి ఇంకా మన శరీరాన్ని, ఆ ఆహారాన్ని కరెక్ట్‌గా ఉపయోగించుకోకుండా రెండింటిని వ్యర్థం చేసినట్టు అవుతుందన్నమాట. సో, మన భావన అనేది ఎంత ముఖ్యమంటే, అక్కడ మనం ఎక్కడన్నా వేసినా కూడా ఈరోజు నేను వేరే ఏదో ఒక ప్రాణికి నేను ఇచ్చాను. భూమాత కూడా భూమాతలో ఉన్న ఎన్నో లక్షల కోట్ల జీవులున్నాయి. ఏదైనా తింటుందిలే అన్నట్టు మనము భావన చెందితే చాలు. అది పరబ్రహ్మానికే చెందుతుంది. కాబట్టి ఏ విధంగా మనము ఆనందంగా, ఆరోగ్యంగా ఉండడానికి ఆహారము, తర్వాత ఈ శరీరపు వ్యాయామాలు ఎంతో అవసరము. అందుకే మనకి వాకింగ్ మెడిటేషను, డాన్సింగ్ మెడిటేషను ప్రబోధ్ మాస్టర్ గారు ఆహ్, గుడాకేశాలో కానీ తర్వాత సెపరేట్‌గా నాన్ గుడాకేషాస్ ఉన్నా కూడా దానికి అటెండ్ అవ్వడానికి ఎందుకు అంటే, ఆనంద తాండవం చేస్తూ ఉంటే డాన్సింగ్ మెడిటేషన్ చేయడం వల్ల వ్యాయామం అని తెలియకుండానే ఆనందంగా డాన్స్ చేస్తూ మీ శరీరానికి ఆహ్, ఒకటి ఒక రకమైన వ్యాయామము, మరి ఒక రకమైనటువంటి ఆనంద విస్ఫుటన జరిగి, ఆనందము, శక్తి 2 కలిసి మీకు, మీ చుట్టుపక్కన వాడికి ఎంతో మంచి ఎనర్జీని ఇస్తుందన్నమాట. వాకింగ్ మెడిటేషన్ కూడా నిల్చున్న దగ్గర దూరం నడవలేని వాళ్ళు కూడా చేయడానికి హాయిగా అక్కడే నిల్చొని కూడా వాకింగ్ మెడిటేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఏ సమయంలోనైనా చేయడానికి. వల్ల ఆహ్, ఏంటి బాడీ కోఆపరేట్ చేయకపోవడం, తర్వాత ఇలాంటివి వచ్చినప్పుడు ఈ వాకింగ్ మెడిటేషన్ అనేది ఎంతో హెల్ప్‌ఫుల్. అక్కడే నిల్చొని మెల్లిగా నడుస్తూ మళ్ళీ మెడిటేషన్ చేయడం వల్ల కాసేపు నిల్చొని, అలాగే మళ్ళీ వాకింగ్ చేయడం వల్ల, వజ్రాసనాలు ఇట్లా వేయడం వల్ల ఏంటంటే మనము దీర్ఘకాలికమైనటువంటి ధ్యానం చేయడానికి
హర్షిత గారు మధ్యలో మ్యూట్ అవుతున్నారు మీరు. అన్మ్యూట్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు ఓకే. రక్త శుద్ధీకరణ అనేది ప్రాణాయామం వల్ల జరుగుతుంది. శ్వాసకి సంబంధించిన ప్రాణాయామాలు చేసినప్పుడు మన మైండ్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. తర్వాత రక్తాన్ని శుద్ధీకరణ చేస్తూ అంతర్శుద్ధీకరణకి, తర్వాత మనం శ్వాస మీద ధ్యాస చేసే ధ్యానంకి ఆలోచనలను బాగా తగ్గించే శక్తి ఉందన్నమాట. సో ఆలోచనలు బాగా తగ్గుతాయి ఎప్పుడైతే మనం ప్రాణాయామం చేసి మనం ధ్యానంలో కూర్చున్నట్టయితే చాలా తక్కువ ఆలోచనలు, తర్వాత ఇంకా బాగా మెడిటేషన్ కుదిరి ఇంకా ఎక్కువ సేపు చేయగలుగుతారు. అయితే ఓన్లీ శరీరమే కాదు, మనస్సు యొక్క ఆనందం కూడా ఎంతో ముఖ్యమైనది. యాక్చువల్ గా మనస్సు చేసే ఆలోచనలు, ఈ మైండ్ చేసే ఆలోచన వల్లనే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వము కంప్లీట్ గా తీర్చిదిద్దబడి ఉంది. మన ఆలోచన మాటల ద్వారా బయటకు వస్తుంది. ఆ మాటలే కార్యంగా బయటకు వస్తాయి, అంటే యాక్షన్స్ రూపంలో బయటకు వస్తూ ఉన్నాయి. మళ్ళీ అది రిపీటెడ్ గా చేయడం వల్ల అది ఒక అలవాటుగా మారి అదే మీ క్యారెక్టర్ గా మారిపోతుంది. ధ్యానం అదే పనిగా చేస్తూ ఉన్నారనుకోండి, అది సహజ సిద్ధంగా మీరు ఏ పని చేస్తున్నా ధ్యానంగా మీరు చేస్తూ ఉంటారు. అలాగే మాటలు, వేరే ఆలోచనలు కూడా ఏ విధమైన ఆలోచనలు మీరు చేస్తారో దాన్ని బట్టి మీ క్యారెక్టర్ డిజైన్ అవుతుంది. సో ఈ యాక్షన్స్, ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి రిపీటెడ్ గా మారి మీ స్వభావంగా మారి మీ తలరాతగా మారుతున్నాయి. సో దీనికి అన్నిటికీ మూల కారణం ఎక్కడుంది అని అంటే ఆలోచన దగ్గరనే ఉంది. ఆ ఆలోచన నుంచి మీ సమస్త ప్రపంచం కూడా సృష్టించబడి ఉంది అన్నారు. ఆ పరబ్రహ్మ స్వరూపము యొక్క ఆలోచన మాత్రం చేతనే, అంటే ఆజ్ఞ, ఇక్కడ ఆలోచన పుట్టింది, అది ఆయన ఇమాజిన్ చేసి అలా వదిలారంటే ఈ సమస్త సృష్టికి కారణమైంది. ఇమాజినేషన్ తర్వాత ఇలా కావాలి అన్న ఆలోచనని ఈ సమస్త ప్రపంచానికి ఒక విధంగా సృష్టించబడి అలా ఎన్నో పక్షులు, ఎన్నో జంతువులు చూస్తుంటాం. ఎన్నో డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి, ఏదో కలరింగ్ చేసినట్టు వాటికి ఎన్నో డిఫరెంట్ ప్యాటర్న్స్ చూస్తుంటాం. అవన్నీ ఆ పరబ్రహ్మ స్వరూపం థింక్ చేసినట్టు కాంబినేషన్, కలర్ కాంబినేషన్స్ అవ్వచ్చు, లేక వాటిని అలా డిజైన్ చేసి మైండ్ లో వాటికి ప్రాణం పోసినందుకు అవి సజీవంగా ముందుకు వచ్చాయన్నమాట. అది పరబ్రహ్మ అనుకున్నటువంటి ఆలోచన, ఆజ్ఞాశక్తి అన్నమాట. సో ఇలా ఓన్లీ పరబ్రహ్మ స్వరూపునికే కాదు, ఆ పరబ్రహ్మ స్వరూపుని యొక్క అంశాలు, అంటే మనం కూడా ఆయన యొక్క పిల్లలం కాబట్టి, ఆయన నుంచే వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి మనలో కూడా ఆ పరబ్రహ్మ స్వరూపము ఉంది. మరి ఆ పరబ్రహ్మ స్వరూపము యొక్క శక్తిని మనం మేల్కొల్పాలి అంటే మనము ధ్యాన సాధన, అంటే శ్వాస మీద ధ్యాస పెడుతూ హాయిగా రిలాక్స్డ్ గా కూర్చొని స్మైల్, చిరుమందహాసంతో మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చొని అలా సాధన చేస్తూ ఉంటామో అప్పుడు మన సాధన ఫలించినప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపులం మనమే అవుతాము. అంటే మన ఆలోచన కూడా మరి సృష్టిని, ఎంతో పెద్ద సృష్టిని సృష్టించగలుగుతుంది. అయితే ఇప్పుడున్న ప్రెసెంట్ జీవితంలో కూడా మనమే సృష్టికర్తలము. అంటే మనం అనుకుంటూ ఉంటాం, ఎవరో ఏదో అలా చేశారు, తర్వాత వీళ్ళు ఇలా ప్రవర్తించారు, ఇలాంటి భావనలు మనకి కలుగుతూ ఉంటాయి. కానీ నిజానికి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అని ఎంతమంది గమనిస్తూ ఉంటాము? ఎరుకతో
మన ఆలోచనల్ని మనం గమనించడం. ఒక చిన్న పిల్లవాడు ఏదైనా చేస్తే అలా చేయకూడదు నాన్న, ఇలా చేయాలని చెప్తాం. అట్లానే మన ఎరుక అనే టీచర్ మనకే మన ఆలోచనలకి మనం పెట్టుకుంటున్నామని. అంటే మనమే టీచరు, మనమే ఫాలో అవుతున్నాం. అది ఎందుకంటే ఎప్పుడో ఒకరొచ్చి పక్కన నిల్చొని మనకు చెప్పడానికి. మనకి మనమే ఎరుక పెంచుకున్నట్లయితే ఆ టీచర్‌ని ఒక గైడెన్స్‌తో అంటే ఆ ఎరుక యొక్క గైడెన్స్‌తో మన ఆలోచనలని మనం సరిదిద్దుకోవడం. తర్వాత దాన్ని ఎలా మార్చాలో పాజిటివ్‌గా ఎలా మార్చాలి. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని ఎన్ని సార్లు మనం చెప్పుకుంటాము. ఈ లోకమంతా ఎంతో అద్భుతంగా ఉంది అని మనం ఎన్ని సార్లు భావన చెందాము. నా చుట్టుపక్కలున్న వరల్డ్ అంతా ఎంతో అద్భుతంగా ఉంది అని ఎన్ని సార్లు ఫీల్ అయ్యాం మనము అని ఎవరిది వాళ్ళు చెక్ చేసుకోవాలన్నమాట. సో, ఇలా ఎన్నో నెగెటివ్ థాట్స్ అనేవి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల ప్రభావం వల్ల అంటే ఎలా అయితే ఒక ఒక బండరాయి ఉండొచ్చు. అది ఉన్న చోట అలాగే ఉంటుంది. కానీ చుట్టుపక్కల ఉన్న పర్యావరణ మార్పుల వల్ల ఎంతో దుమ్ము పడుతూ ఉంటుంది దాని పైన. కాబట్టి అలాగే మన ఆలోచనలు కూడా చుట్టుపక్కల వాళ్ళ అలా చేశారు. దానివల్ల నేను ఇలా ఆహ్, కొన్ని తీసుకోవడం, స్వీకరించడం. ఆ దుమ్ము లాంటి వాటిని మనం స్వీకరించడము, వేరే వాళ్ళ ఆలోచనలు మన దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని మనం సరిదిద్దుకోవచ్చు. దానివల్ల మనం మన జీవితాన్ని మనకు తెలియకుండానే రాంగ్ డైరెక్షన్‌లో మనం డ్రైవ్ చేస్తూ ఉంటామన్నమాట. సో, ఏ వయస్సు వాళ్ళైనా గాని, వాళ్ళ ఆలోచనల ప్రకారమే ఈ ఆలోచన పరంపర గూడా వాళ్ళ ఎన్నో జన్మల ఎక్స్‌పీరియన్సెస్ తర్వాత వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్న ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటున్నారు అన్న దాని పైననే ఈ ఆలోచనలు అనేవొస్తాయి. ఈ ఆలోచనలు ఎప్పటినుంచి ఎలా ఉన్నా గూడా మనం దాన్ని ఎలా సరిదిద్దుకోవచ్చు అని తెలుసుకొని ఆధ్యాత్మికంగా తర్వాత మనల్ని అంటే ఆలోచననే కదా! దాన్ని మార్చొచ్చనమాట. అది మార్చలేనిది కాదు. ఆలోచనను మార్చినట్లయితే మన జీవితాన్ని మనం మార్చగలుగుతాము. సో, చిన్నప్పటి నుంచి గూడా కొందరు చాలా ఒక నాన్ పాజిటివ్ అట్మాస్ఫియర్‌లో ఉంటూ ఉంటారు. అంటే బాగా దుఃఖపూరితమైనటువంటిది కోపంగా, లేకపోతే చాలా గిల్ట్‌లో అంటే వాళ్ళని వాళ్ళుగా దోషులుగా అనుకోవడం, అలాంటి పేరెంట్సు. లేకపోతే అలాంటి పరిసరాలు అన్నీ కూడా వాళ్ళ మీద ప్రభావితం చేస్తూ, ఇలాగే జీవించాలి అని అనుకోని అలాగే జీవించాలనుకుంటారు. వాళ్ళు గూడా అలాగే భావన చెందుతారు. అయితే ఇక్కడ తల్లిదండ్రులను కానీ, ఇంకెవరిని గూడా దోషులుగా నిల్చోబెట్టడానికి లేదనమాట. ఎందుకంటే, వాళ్ళకి తెలియంది ఎలా చెప్తారు మీకు? ఎవరికీ కూడా. ఎవరికైనా. మనకు తెలియంది మనము వేరే వాళ్ళకెలా చెప్తాము? ఎవరికి ఏం తెలుసో అది చెప్తూ ఉంటారండి. సో, మన జీవితము ఎప్పుడైతే అలా దశల వారీగా పెరుగుతూ, మనం ఎప్పుడైతే పెద్దవాళ్ళుగా మారుతూ ఉన్నామో, మనం చుట్టుపక్కలంతా చూస్తూ మళ్ళీ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాం ఎప్పటికప్పుడు. గతంలో ఉన్నది ఏది కూడా నిజానికి మనల్ని ఎఫెక్ట్ చేయదు. ఎందుకంటే అది ఆల్రెడీ అయిపోయింది. ఆ గతాన్ని తలుచుకొని గూడా మనం మళ్ళీ మళ్ళీ బాధపడుతూ ఒకవేళ ఉన్నట్లయితే, అది మనకి మనము ఇది యేసుకునే ఒక తెలివి తక్కువ పనిగా అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది. మళ్ళీ దాన్ని తలుసుకొని మళ్ళీ మళ్ళీ బాధపడడం వల్ల మళ్ళీ సేమ్ శిక్షని మనం తెచ్చుకొని ముందల నిల్చోబెట్టుకొని అది అలా జరిగింది. అవును. అని అది మళ్ళీ మళ్ళీ బాధపడడానికి ఎవరు బాధ పెట్టుకుంటున్నారంటే మనమే అన్నమాట. సో, ఈ ఆలోచనల పరంపర గూడా ఎలా ఉందంటే, ఈ ఆలోచనలు కూడా మనమే సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఎన్నో ఆలోచనలు రావచ్చు. దాంట్లో ఇష్టమైన ఆలోచనలు వెతుక్కొని దాని గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటారు. ఇ అది అనుకుంటూ ఉంటారు. తెలియకుండానే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి ఈ ఆలోచనలు అని. అంటే దాన్ని రిపీటెడ్‌గా చాలా సార్లు థింక్ చేసాం కాబట్టి అది రిపీటింగ్ ద ప్యాటర్న్‌గా మారి మన ఆలోచనలు మళ్ళీ మళ్ళీ అవే రావడానికి కారణమవుతాయి. కానీ మనం
ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో అంటే వీటి గురించి నేను ఆలోచించకూడదు అని అదే పనిగా మనం అనుకున్నట్లయితే దాని గురించి క్రమేపీ ఆలోచనలు తగ్గి మనం వాటి గురించి ఆలోచించడం మానేస్తాము. ఎప్పుడు కూడా నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నాను. ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని నేను ఎప్పుడూ అనుభవించాలనుకుంటున్నాను అన్న భావనలు మనము ఎప్పుడు ఇస్తూ ఉంటే, అలాంటి ఆలోచనలు మాత్రమే మనం స్వీకరిస్తూ ఉంటాము. ఏది ఆనందమో అది మాత్రమే నేను చేయాలనుకుంటున్నాను. ఏది ఆనందంగా నాకు అనిపిస్తుందో ఆ ఆలోచననే నేను చేస్తూ ఇంకా ఆనందాన్ని పొందుతాను. ఈ విధంగా మనం అనుకోవడం వల్ల మన జీవితాన్ని ఎంతో ఆనందమయంగా మనం మార్చుకోగలుగుతాము. మైండ్ గురించి ఎన్నో బుక్స్ వచ్చాయి. ఇది సైంటిస్ట్‌లు గూడా ప్రూవ్ చేశారు. మన మనసు థింక్ పాజిటివ్, బీ పాజిటివ్ అని కొటేషన్స్ ఉంటాయి. యద్భావం తద్భవతి అని శ్రీకృష్ణుడు గూడా చెప్పాడు. అంటే మన భావనలంటే ఏంటి? మనం ఎలా ఆలోచిస్తూ ఉన్నామో మన జీవితం తద్భవతి అంటే అదే మీరు అనుభవిస్తారు అని చెప్తున్నారన్నమాట. సైంటిస్ట్‌లు ఒక దిక్కు సైన్స్ తర్వాత మన మహాభారతంలోని కొటేషన్ శ్రీకృష్ణ వారు చెప్పింది. ఏదైనా కూడా చెప్పేదేంటి అంటే శరీరము, మనస్సు. అంటే శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకున్నట్లయితే మనసు కూడా ఇంకా ఆరోగ్యంగా మారి, ఇంకా మంచి ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అలాగే మనస్సు చేసే ఆలోచనల వల్ల శరీరానికి రోగాలు కూడా వస్తున్నాయి. ఓన్లీ ఆహారము అంతా చాలా మంచి డైట్ తీసుకుంటున్నామండి. మేము వ్యాయామం కూడా చాలా రెగ్యులర్‌గా చేస్తాం. కానీ ఏవో పెద్ద పెద్ద రోగాలొచ్చాయని చెప్తారు. దీనికి బ్యాక్‌గ్రౌండ్ ఏముంటదంటే, మానసికమైనటువంటి ఆరోగ్యం ఎలా ఉంది? ఆ మనస్సు ఏమేమి ఆలోచిందో దాని రిజల్ట్ అన్నమాట అది. సో, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడమే కాదు, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా ముఖ్యము. మానసికంగా ఏ ఆలోచనలు చేస్తే ఏ రోగాలొస్తాయో అని కూడా ఒక లిస్టే ఉంది. అయితే ఒక ఫారినరు లూయిస్ హే అని తను ఒక పుస్తకం రచించిందనమాట. అయితే ఈ పుస్తకం రచించకన్నా ముందు ఆమె జీవితంలో చిన్నప్పుడు ఒక అత్యాచారం జరిగింది ఆమె పైన. ఆ అత్యాచారం జరగడం వల్ల ఆమె ఎంత బాధకి, తరువాత దుఃఖానికి లోనై ఎంతో పగతో రగిలిపోయి తన శరీరపు అవయవాలను అంటే ఒక అపవిత్రమైనటువంటి వాటిగా భావించడము. అదే పనిగా తర్వాత వేరే ఎవరైతే అలా అత్యాచారం చేసారో వాళ్ళ పైన ఎంతో తీవ్రమైన పగకి లోనయ్యి ఆమెకి పెద్దగయ్యే వరకు ఒక తీవ్ర వ్యాధిగ్రస్తురాలయ్యి వెజినల్ క్యాన్సర్ వచ్చేసిందామెకి. ఆమె భావనల వల్లనే. అని ఆమె ఎలా తెలుసుకుంది అంటే, ఈమె ధ్యానము ఆల్రెడీ మధ్యలో ఆమెకి ఇంట్రొడ్యూస్ అవ్వడం వల్ల, ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఉన్న జీవితం ప్రశాంతంగా గడపాలి అన్న ఉద్దేశ్యంతో ఆమె ధ్యానంలో చేరి, అలా తీవ్రమైన ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఆమెకి చానెలింగ్ జరిగి, ఆమెకి ఆన్సర్స్ వచ్చాయన్నమాట. అయితే నువ్వు తీవ్రమైనటువంటి పగ, ద్వేషము, తర్వాత నీ పట్ల నువ్వు అపవిత్రతా భావము, మనల్ని మనము అపవిత్రులుగా భావించకూడదు. వేరే వాళ్ళను కూడా భావించకూడదన్నమాట ఇక్కడ. సో, ఇలా తీవ్ర స్థాయిలో ఎన్నో ఏళ్లుగా అనుకోవడం వల్ల ఆమెకి ఆ వెజినల్ క్యాన్సర్ అనేది వచ్చేసిందన్నమాట. సో, నువ్వు దీనికి క్షమించు అని చెప్పారన్నమాట వాళ్ళు. క్షమించడం అనేది వాళ్ళేదో సారీ చెప్పారని కానీ, లేకపోతే వాళ్ళు క్షమించదగిన వాళ్ళని కానీ, లేదంటే మీరేదో వాళ్ళకి క్షమించాలని లేకపోవడానికి ఎన్నో అనేకమైన కారణాలుండొచ్చు. కానీ అక్కడ క్షమించడం వల్ల ఏమవుతుందంటే,
మనం ఫ్రీ అవుతాం. వాళ్ళకి మనకి ఉన్నటువంటి ఈ కనెక్షన్ ఏదైతే ఉందో అది కట్ అయిపోతుంది. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. మీరు క్షమించినా కూడా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. కానీ మీరు ఫ్రీ అవుతారు అన్నమాట ఇక్కడ. ఆ లెక్కలు చూడడానికి ఎప్పుడు యూనివర్స్ ఉంటుంది. ఎవరేం చేశారో వేరే వాళ్ళు మర్చిపోయినా, లేకపోతే వాళ్ళకి గుర్తు లేకపోయినా ఒక ఆహ్, స్టోరీ ఉందన్నమాట. ఆవు లేగదూడ దూరంగా పెట్టినట్లయితే ఎన్ని ఆవుల మధ్యలో ఉన్నా ఆ లేగదూడ వాళ్ళ అమ్మ దగ్గరికే ఎళ్తుందంట. అలాగా వాళ్ళ కర్మలు వాళ్ళ ఎనకాల ఎంత దూరం ఉన్నా కరెక్ట్ ఆ పిల్ల తల్లి దగ్గరికెళ్తున్నట్టు వాళ్ళ కర్మలు వాళ్ళ ఎనకాలే ఉంటాయి. వాళ్ళ దగ్గరికి అలా వస్తాయన్నమాట. సో, ఎవ్వరి కర్మలకు వాళ్ళే బాధ్యులు. అది ఎప్పుడూ ప్రకృతి చూసుకుంటూ ఉంటుంది. కానీ మనము వేరే వాళ్ళ కర్మలు గాని, మన కర్మలను గాని మనం ఎలా తీసుకోవాలి? మనం ఎలా ఆలోచించాలి? దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి? అనేది చాలా ఇంపార్టెంటు. ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రక్షాళన కూడా మనకి ధ్యానం ద్వారా, మన ఆలోచనల ద్వారా మనకు దొరుకుతుంది. అంటే భగవంతుడు ఎప్పుడు ఏం చూస్తూ ఉంటాడంటే సెల్ఫ్ రియలైజేషన్ అంటాం కదా! ఈ సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏంటి అంటే ఇండైరెక్ట్‌లీ ఆర్ డైరెక్ట్‌లీ మన మనసుని సరిచేయడమే. ఈ మనసు, బుద్ధి జ్ఞా ఒక కాంబినేషన్‌గా మారి బుద్ధిగా, జ్ఞానంగా అలా పరిణితి చెందాలంటే దానికి సెల్ఫ్ రియలైజేషన్ అవసరము. అంటే ఈ చిన్న సెల్ఫ్ రియలైజేషన్స్ పెద్ద సెల్ఫ్ రియలైజేషన్ తీసుకొస్తాయి. అంటే నేను ఇలా అనుకుంటున్నాను కదా! ఓకే. నేను ఈ తప్పు చేశాను. నేను ఇలా చేయకూడదు అని మనల్ని మనం ఫస్ట్ అంటే ఈ తప్పు చేసినందుకు వాళ్ళని వాళ్ళు దోషిగా అనుకుంటూ ఉంటారు. అదే గిల్ట్‌లో ఉండి అలాగే ఉంటారు. ఏడుస్తూ ఉండడం, గిల్ట్ ఫీల్ అవ్వడం ఇలా చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల కూడా ఉపయోగం లేదు. వేరే వాళ్ళని దోషులుగా పెట్టడం వల్ల ఉపయోగం లేదు. వేరే వాళ్ళ పైన పగ పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. తర్వాత మనది మనం కూడా కొందరేమనుకుంటారు, నన్ను నేను తప్పు పట్టుకుంటే ఏం పర్వాలేదులే. వేరే వాళ్ళని తప్పు పట్టట్లేదు గదా! అని మనల్ని మనం గిల్ట్ ఫీల్ అవ్వడము, దాంట్లోనే ఇంకా కిందికి అలా ఫీలింగ్ వల్ల దుఃఖపూరితంగా మారిపోవడము, ఇలా జరుగుతూ ఉంటుంది. సో, దీని వల్ల గూడా లాభమేమీ లేదన్నమాట. మనల్ని మనం కూడా క్షమించగలగాలి. నేనలా చేసుండకపోతే అది జరిగేది కాదేమో! నేను అటెళ్ళుండకపోతే అది అయ్యేది కాదేమో! లేపోతే నేను ఇలా మాట వినుంటే ఇది అయ్యేది కాదేమో! నేనిలా చేసుండకూడదు. ఇలాంటి అనేకమైనటువంటి దో దోషితత్వ భావనలు, లేకపోతే నేను పర్ఫెక్ట్‌గా లేనేమో అనే భావనలు, నేను వేరే వాళ్ళకన్నా తక్కువగా ఉన్నానన్న భావన, లేకపోతే నాకు రాదేమో, ఇలాంటి భావనలన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే వాళ్ళని ఇంకా దిగజారుస్తూ ఉంటాయి గానీ అక్కడ ఇంప్రూవ్‌మెంట్ అనేది లేదు. సో, భగవంతుడికి ఏం కావాలి అనంటే నువ్వు గిల్ట్ అవ్వడం అవసరం లేదు. నీ జీవితం కూడా ఆనందంగా ఉండడం వల్ల వేరే వాళ్ళ పైన కోపం కానీ, నీ పైన నువ్వు కోపం చూపించుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. నిన్ను నువ్వు క్షమించుకోవాలి. వేరోళ్ళని కూడా క్షమించాలి. అప్పుడు ఫ్రీ అయిపోతారన్నమాట దాని నుంచి. అప్పుడు ఆ ఫ్రీనెస్ అయిపోయి మనము మళ్ళీ ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నాము. నేనెప్పుడూ ప్రశాంతంగా, ఆనందంగానే ఉన్నాను. ఈ లోకంలో ఉన్న ప్రతీదీ నన్నెంతో ప్రేమగా చూస్తూ, నన్నెప్పుడూ ఆశీర్వదిస్తూ, ఎంతో ఆనందాన్ని కలిగించేలాగే ఉంది అని భావన చెందాలి ఎప్పుడూ కూడా. అయితే ఇంకొందరు ఎలా చేస్తూ ఉంటాము అంటే ఆహ్, నన్ను బాగా అవసరానికి వాడుకున్నారు. నన్నొక చెప్పులాగా వాడుకున్నారు. కానీ వాళ్ళ అవసరం తీరాక వాళ్ళెళ్ళిపోయారు. అని అదే పనిగా వాళ్ళని వాళ్ళు అనుకుంటూ, వాళ్ళని వాళ్ళు కుంగిపోతూ, ఇదే మైండ్‌లో నడుస్తూ ఉంటుందండి. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఏమవుతదంటే,
ఆ ఆలోచనలు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మెంటాలిటీని బట్టి అట్రాక్ట్ అవుతాయి మళ్ళీ. అంటే వాళ్ళు బాగా పాజిటివ్ థింకర్స్ ఉన్నారు, మంచి వాళ్ళు అనుకోండి. ఒకవేళ అలాంటి భావన వాళ్ళకి సింక్ అయినా వాళ్ళు అది చేయడానికి వెళ్ళరు. కానీ వాళ్ళకు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా అట్రాక్ట్ అవ్వచ్చు మీ ఆలోచనకి. వాళ్ళు మీతోటి మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తారు. అంటే ఇక్కడ మీ ఆలోచనని వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ మీతో అంటే అవసరానికి వాడుకొని వాళ్ళు వదిలేసేలాగా వాళ్ళు మీతో బిహేవ్ చేస్తారన్నమాట. ఎవరైతే నాకు అసలు గౌరవం ఇవ్వట్లేదు, నన్నంటే చిన్న చూపు చూసారు, ఇలాంటివి అంటూ ఉంటారు. అదే పనిగా అదే థింక్ చేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు అదే తీసుకొని అదే ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు మీతో. సో, మనల్ని మనం గౌరవించుకోవాలి. నాకెప్పుడు ఆనందము, తర్వాత ప్రశాంతత ఎప్పుడూ ఉంది. ప్రేమ నాలో ఎప్పుడూ ఉన్నాయి. ఆ పరబ్రహ్మ స్వరూపము ఒక చిన్న ఒక లేగదూడ పెద్దగా అయ్యి తను మేత మేయడానికి ఫస్ట్ టైమ్ వెళ్తున్నా కూడా, ఈరోజు అది వెళ్లి ఎలా మేస్తుందో అని ఒక తల్లి ఎలా అయితే పిల్లలు ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ ఎళ్లి, అరే వాళ్ళెప్పుడొచ్చి స్కూల్ నుంచొచ్చి వాళ్ళేం జరిగిందో చెప్తారా? వాళ్ళ ఫస్ట్ డే స్కూల్ ఎలా ఉంది అని చూస్తూ ఉంటారు పేరెంట్స్. అట్లా ఒక చిన్న లేగ దూడ గురించి కూడా ఆ పరబ్రహ్మ స్వరూపము ఇదేం చేస్తుందో చూద్దాము అన్నంత ప్రేమ, కరుణతో చూస్తూ ఉంటారంట. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ విశ్వమంతా నిండి ఉన్న పరబ్రహ్మము మనల్ని ప్రేమిస్తూ ఉంది. ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంది. నా చుట్టుపక్కన వాళ్ళు కూడా ఎప్పుడూ నాకు సహకరిస్తూ, ప్రేమను పంచుతూ ఉన్నారు. నేను గూడా వాళ్ళకి ప్రేమను పంచుతూ ఉంటాను అని ఎవరైతే ఎప్పుడు ఆ భావనలు మీకు ఇప్పుడు ఫస్ట్ అలా అనుకోవడం కష్టమైనా పర్వాలేదు. ఇది ఎలా సాధ్యము అని జడ్జిమెంట్స్ తర్వాత ఇలా అనుకుంటే అవుతుందా? అంటే అవును అవుతుంది. జస్ట్ అనుకున్నంత మాత్రాన్నే అవుతుందా? అంటే నిజంగానే అవుతుందనమాట. సో, మనం ఎలా అయితే నెగటివిటీ ఆలోచనలు బస్ మిస్ అవుతుందేమో అని అదే పనిగా గంటలు గంటలు ఆలోచిస్తారు. ఈ మంచి మాటలు ఎన్ని సార్లు ఆలోచిస్తున్నారు? అది గూడా మీరు కౌంట్ చేసుకోవాలి. మంచివే ఎన్ని సార్లు అలా మిమ్మల్ని మీరు ఏమైనా ఆలోచనొస్తే ఆ మంచి భావనతో మీరు ఎలా మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకుంటూ ఉన్నారు, శుద్ధీకరణ చేసుకుంటూ ఉన్నారు అనేది మీరు గమనిస్తూ, ఒకవేళ ఇట్లాంటి ఇంతకు ముందు జరిగిన ఆలోచనల వల్ల మీ ముందుకు ఏదైనా సరికాని సిట్యుయేషన్ వచ్చినట్లయినా గూడా, ఇది నాకేదో జ్ఞానాన్ని ఇవ్వడానికొచ్చింది. దీని నుంచి ఏ జ్ఞానం తీసుకోవాలో తీసుకొని దాన్ని వదిలిపెట్టేసేయాలి. సో, ఇట్లా అనేక రకాల భావనలు కలుగుతూ ఉంటాయి. తర్వాత ఉన్నప్పటి నుంచి కొందరికి చీకటంటే భయము. లేకపోతే పేరెంట్స్ చెప్తూ ఉంటారనమాట. బూచోడొచ్చి తీసుకెళ్తారు. అగో దయ్యమొచ్చింది. ఇలాంటివన్నీ చెప్తారు. ఇండైరెక్ట్‌లీ వాళ్ళ లోపల భయము వాళ్ళ పేరెంట్సే నాటుతున్నారు. చీకటంటే ఎందుకు భయము అని మళ్ళీ పెద్దగయ్యాక అనుకుంటే అక్కడ ఎనకాల రీజన్ ఇదే ఉంటుందన్నమాట. సో, మనం పెద్దగయ్యే కొద్దీ దాన్ని గూడా మనము రీప్రోగ్రామింగ్ అంటే మళ్ళీ తిరిగి రాసుకోవచ్చు. సో, ఆ చీకట్లో గూడా పరబ్రహ్మమే ఉంది. ఆ శివుడే ఉన్నాడు. నిరాకారము, నిర్గుణుడైనటువంటి పరబ్రహ్మమే ఉంది. అలా ఈ సినిమాలలో చూపించే ఇమాజినరీ చిత్రాలేవైతే ఉన్నాయో అవన్నీ కల్పనలు మాత్రమే. అవి ఏవి నిజాలు కాదు. అని దేన్ని చూసినా కూడా ఒక ఆ ప్రోగ్రామింగ్ చేసుకోవడం వల్ల వాటి పట్ల ఆహ్, ఏంటి చిన్న పిల్లలు కానీ, ఇంకా పెద్దవాళ్ళు కానీ ఎటువంటి భయాలకు లోనవుతున్నా దాన్ని మనం ఎరుకతో దాన్ని సరిదిద్దుకుంటూ దాన్ని మరలా రాయడం వల్ల అవన్నీ సద్భావనలుగా మారి మీ ఆనందమైన జీవితాన్ని మనకు కలిగించడానికి మనము మన తలరాతను రాసుకుంటున్నట్టు.
మన డెస్టినీ, మన తలరాత మన చేతుల్లోనే ఉంది. మన మాటలు, మన ఆలోచనలే దానికి కారణము. అయితే ఒక కొన్ని విషయాలు మన ఆలోచనకు సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి లూయిస్ హే గారి బుక్ లో ఏం రాశారో చూద్దాం. ఒక బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, అది ఎందుకు కలుగుతుందంటే ఎన్నో రోజులుగా ఉన్న ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అనేది బాగా పెరుగుతుంది. మరి దానికి ఏమనుకోవాలి? అఫర్మేషన్ అంటే దానికి ఎటువంటి సద్భావన మనం అనుకొని మనం దాన్ని క్లియర్ చేసుకోవాలంటే, నేను ఆనందంగా గతాన్ని వదిలేస్తూ నేను ప్రశాంతంగా ఉన్నాను అని ఇలా అదే పనిగా అనుకోవడం వల్ల, అంటే అది ఎలా అంటే మీ లోపల జీర్ణించుకోవాలి. అదేదో ఒక మాటలాగా కాదు. అది మీలో జీర్ణించుకున్నట్లయితే, అదే పనిగా అనుకున్నట్లయితే మీ బ్లడ్ ప్రెషర్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. ఈ లూయిస్ హే గారు అనుకునే అంటే ఏంటి? ఆ పగను వదిలేసి, క్షమించి, తన జీవితం ఆనందంగా ఉంది. నేను గతాన్ని వదిలేస్తున్నాను అని భావన చెందుతూ, ఆనందంగా ఉంటూ, ఇలా చేయడం వల్ల తన క్యాన్సర్ వ్యాధినే తను ఆహ్, కంప్లీట్‌గా శుద్ధి చేసుకొని, మళ్ళీ నార్మల్ ఒక మెడిటేటర్, ఒక హైయెస్ట్ ధ్యాన సాధకురాలుగా మారి, తన స్పిరిచువల్ జర్నీ చేసింది. సో ఇంత అద్భుతమైనటువంటి విషయాలను ఇచ్చినందుకు ఆమెకెన్నో కృతజ్ఞతలు. ఇలాగే లో బీపీ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే, వాళ్ళకి చిన్నగున్నప్పుడు ప్రేమ, సరి అయిన ప్రేమ దక్కకపోవడము. అది ఎవరి నుంచైనా అవ్వచ్చు. సో, నేనిప్పుడు ఆనందంగా ఉన్నాను. జీవితం ఆనందపూర్వకంగా నన్నందరూ ప్రేమిస్తున్నారు అన్న భావన మనకి ఉండాలి. సో, ఇలా ఒక ఈవెన్ మనల్ని మనము ఒక కట్టింగ్స్ అవ్వచ్చు. అంటే ఏదైనా కట్ అవ్వడము, చిన్న దెబ్బలు తాకడము, ఇలాంటివి ఉన్నప్పుడు ఏమంటే, వాళ్ళని వాళ్ళు దోషులుగా అనుకుంటూ ఉంటారు. అంటే గిల్ట్‌లో ఉంటారన్నమాట వాళ్ళు. గిల్ట్‌లో ఉండడం వల్ల వాళ్ళని వాళ్ళు శిక్షించుకోవాలి అనే ఆలోచన అదే పనిగా రావడం వల్ల వాళ్ళ రూల్స్ వాళ్ళు బ్రేక్ చేసుకున్నారు. అంటే వాళ్ళ మీద వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళని వాళ్ళకి శిక్షించుకోవాలనే తత్వం అని అనిపించి, ఆ తత్వం ఉండడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు తెలియకుండానే దెబ్బలు తాకించుకోవడం గాని, లేదంటే ఏదైనా జంతువు వచ్చి క కొరకడం గాని, ఒక చిన్న ఇన్సెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి జంతువులవ్వచ్చు, ఇలాంటి కట్ చేయడం కానీ, వాళ్ళని వాళ్ళు యాక్సిడెంట్స్ అవ్వచ్చు. ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయంటే, వాళ్ళని వాళ్ళు శిక్షించుకోవాలనే ఆలోచన బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటివి వాళ్ళ జీవితంలోకొస్తాయన్నమాట. ఒక ఐ ఆపరేషన్, క్యాటరాక్ట్ ఐ ఆపరేషన్ జరిగిందనుకోండి, అంటే వాళ్ళు ఏ విధంగా అదే పనిగా థింక్ చేస్తూ ఉంటారంటే, నా జీవితం అంతా శూన్యంగా మారిపోయింది. ఇంకా ఏమీ లేదు అన్న భావనలు వాళ్ళు అలా అదే పనిగా చేయడం వల్ల వాళ్ళకి ముందు చూపు అంటే విజన్ అనేది తగ్గిపోవడం వల్ల కాటరాక్ట్స్ ఒస్తాయి. సో ఏంటి, నా ఏ వయస్సు వాళ్ళైనా కూడా అంతా అయిపోయింది అన్న భావన కాకుండా, నా ముందున్న జీవితం శాశ్వతంగా అంటే ఎప్పుడూ గూడా శాశ్వతంగా ఆనందంగా మాత్రమే ఉంది అని ఎప్పుడు అది ఎందుకు, ఎలా అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆనందం అనేది ఏ విధంగానన్నా రావచ్చు. చిన్నప్పుడు వర్షం పడితేనే ఆనందం పడేవాళ్ళం. ఏదో చాక్లేట్ ఇచ్చి అది చిన్నది దానికే కానీ అవి కారణాలు చిన్నవే అవ్వచ్చు. మనకు కారణం లేకుండా కూడా మనం ఎప్పుడూ ఆనందంగా ఉండొచ్చు. ఎందుకంటే మనం ధ్యానులం కాబట్టి. సో, జీవితం శాశ్వతముగా ఆనందంగా ఉంది నాకు అని అదే పనిగా అనుకున్నట్లయితే, ఈ విజన్ అనేది గూడా వాళ్ళకి మెరుగుపడే అవకాశాలున్నాయి. కానీ మనం ఏ లెవెల్‌లో దాని సాధన చేస్తున్నాము అనేది అతి ముఖ్యమైనటువంటి విషయము. దాన్ని అదే పనిగా ఎప్పుడూ అలా అనుకుంటూ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను ఆనందపూరితంగా ఉంచదలుచుకున్నాను అని ఒక డిసిషన్ అనేది మీ జీవితాన్ని
మార్చేస్తుందన్నమాట. సో ఆడవారికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా మోనోపాజ్ అవ్వచ్చు, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఏవైనా గానీ ఎందుకొస్తాయంటే వాళ్ళ స్త్రీతత్వాన్ని అంగీకరించుకోకపోవడం వల్ల. అంటే కొందరు చిన్నప్పటి నుంచి స్త్రీలు కాబట్టి ఇలా కష్టాలున్నాయి. స్త్రీ కాబట్టి మేము ఇంత కష్టపడి మెన్స్ట్రుయేషన్ సైకిల్ చేసుకుంటున్నాము. ఇవి లేవు వాళ్ళకి. మాకే ఎందుకున్నాయి? లేకపోతే దాని పట్ల అసహ్యం పెంచుకోవడం. ఇలాంటివి అదే పనిగా చేయడం వల్ల వాళ్ళకి ఆ సమయంలో వాళ్ళకి విపరీతమైన పెయిన్స్ రావడం కానీ, తర్వాత ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆ స్త్రీతత్వాన్ని వాళ్ళు అంగీకరించాలి. ఎందుకంటే ఆ ఆ స్త్రీతత్వాన్ని ఎంతో గౌరవిస్తూ, ఎంతో ఆనందంగా స్వీకరిస్తూ స్త్రీలకున్న గొప్ప ఆశీర్వాదము యాక్చువల్‌గా. ఎందుకంటే స్త్రీలకి ఎక్కువ శక్తి ఎందుకుందంటే వాళ్ళ గర్భసంచి వాళ్ళకు ఎంతో శక్తి ఉంది. ఆధ్యాత్మిక పరంగా చూస్తే పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువ శక్తి ఉందంట మరి. ఎందుకు అంటే వాళ్ళ గర్భసంచి ఉన్నందుకు శారీరక శుద్ధి కూడా. అంటే ఎప్పుడూ గూడా మలినాలు వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎప్పుడూ ఫ్రెష్ బ్లడ్ వస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ మానసిక ప్రశాంతత, ఎమోషనల్లీ గూడా స్ట్రాంగ్‌గుంటారు స్త్రీలు. ఇదే కారణం. తర్వాత ఆధ్యాత్మికంగా గూడా ఎంతో బలంగా మారడానికి ఈ గర్భసంచి అనేది ఒక ఎనర్జీ గ్రాస్పర్ లాగా పనిచేస్తుందన్నమాట. అంటే ఏంటంటే శుద్ధి జరుగుతున్న సమయాలలో ఎంతో శక్తిని తీసుకుంటుంది. గర్భసంచి వల్లనే. ఓన్లీ సృష్టికి సృష్టిలో సృష్టి చేసే శక్తి ఉంది అంటే ఏం అర్థము? ఆ పరబ్రహ్మము మనము ఒక ఆహ్, ఆ సృష్టి చేసే శక్తిని మనకి ఏ విధంగా శారీరకంగా, మానసికంగా, తర్వాత శక్తి పరంగా గూడా ఎలా ఇచ్చారు అనే దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ మెన్స్ట్రుయేషన్ సైకిల్‌గా. సో, కొందరు అబార్షన్స్ అవ్వడానికి కూడా కొన్ని కారణాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు ఇది కరెక్ట్ టైం కాదేమో, ఇంకా కొంచెం సమయం తీసుకోవాల్సింది. నేను ఎలా చూసుకోగలను పిల్లలని అన్న భయము, ఇలాంటి అనేక రకమైనటువంటి సందిగ్ధాల వల్ల వాళ్ళు వాళ్ళకి అబార్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎలా అంటే, వాళ్ళు ఆహ్, ఏంటి నేను ఎప్పుడు నా వంతు జీవితం నేనెప్పుడు అనుభవిస్తాను? ఎప్పుడు వేరే వాళ్ళు చెప్పిందే నేను చేస్తూ ఉన్నాను. నాకంటూ ఒక సమయం లేదా? ఇలాంటి భావనలు చెందడం. సో, వీటన్నిటికి ఏంటంటే నేను అన్ని పాత వాటిని, పాత సరిహద్దులను నేను క్రాస్ చేస్తున్నాను. అంటే ఏంటి? నాకు ఎటువంటి సరిహద్దులు లేవు. నేను అనంత శక్తితో ఉన్నాను. నేనెప్పుడూ హాయిగా నా భావాలను వ్యక్తపరచగలను. నేను సర్వ స్వతంత్రురాలిని అన్న భావన మనం చేస్తూ ఉన్నట్లయితే, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారుతూ, మనలో కూడా ఆ భావనలు ఉండడం వల్ల మనం అవి ఎక్స్‌ప్రెస్ పడేవాడున్నప్పుడే అనేవాళ్ళుంటారు. సో, మీరు కరెక్ట్‌గా ఏదైనా ఈవెన్ కోపం అవ్వచ్చు, లేదంటే దుఃఖం అవ్వచ్చు. అది ఉన్నప్పుడు దాన్ని ఆపడం కూడా తప్పే అన్నమాట. ఎందుకంటే ఈ కోపాన్ని, దుఃఖాన్ని ఏడుపొచ్చినప్పుడు కొన్ని రాంగ్ కొటేషన్స్ ఉంటాయి. మగవాళ్ళు ఏడవకూడదు. ఆడవాళ్ళు ఆహ్, డబ్బులను సరిగ్గా హ్యాండిల్ చేయలేరు. ఇలాంటి కొటేషన్స్ ఎన్నో రోజులుగా వచ్చినవి ఉన్నాయి. అయితే మొగ, ఆడ అనే సంబంధం అసలు ఆత్మకు లేనే లేదు. ఆత్మ సగం పురుష జన్మలెత్తితే, సగం స్త్రీ జన్మలెత్తినాయి. అంటే ఒక స్త్రీ ఎన్నో పురుష జన్మలెత్తింది. ఒక పురుషుడు ఎన్నో స్త్రీ జన్మలు గూడా ఎత్తారు. సో, ఇలా అనడం వల్ల వాళ్ళు వాళ్ళ బాధని బయటకు వ్యక్తపరచడం సరిగ్గా చేయకపోవడం వల్ల వాళ్ళ లోపల రోగాలుగా మారుతున్నాయి. వాళ్ళ కోపము వాళ్ళ లోపల రోగాలుగా మారుతుంది. వాళ్ళ బాధ వాళ్ళ లోపల రోగాలుగా మారుతున్నాయి. కాబట్టి ఇవన్నీ జరగకూడదంటే ముందు మన మైండ్‌ని మనం సరిదిద్దుకొని, కొన్ని
మనం వ్యక్తపరచాల్సిన సందర్భాలు వస్తూ ఉంటాయి. అది మనం చెప్పాలి కంపల్సరీ. ఎందుకంటే అది రిపీటెడ్ గా జరుగుతుంది మిస్టేక్. సో మనం చెప్పాలి అన్నప్పుడు నీ కోపాన్ని కరెక్ట్ గా వ్యక్తపరచాలి. నీ బాధను కూడా కరెక్ట్ గా వ్యక్తపరచాలి. అంటే వాళ్ళ లోపల మార్పొచ్చి, అంటే నువ్వు చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వాలి కదా ఫస్ట్. నువ్వు చెప్పింది వాళ్ళకి అర్థమయ్యేలా నువ్వు చెప్పగలగాలి. దుర్భాషల అనకుండా, అంటే చాలా మంది వాళ్ళ కోపంలో, బాధలో ఏదంటే ఆ మాటలు అనేస్తూ ఉంటారు. అక్కడ ఏమి రిసీవ్ అవ్వదు. వాళ్ళు బాధపడతారు, మీరు బాధపడతారు. కానీ ప్రాబ్లమ్ మాత్రం ఎలా ఉందో అలాగే ఉంటుంది. మీరు చెప్పిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది వదిలిపెట్టేసి, ముందు మీరు చేస్తున్నారా? ఏ మాటలు ఉపయోగించి ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు అనేది గమనిస్తూ, అది ఆ మ్యాటర్ అంటే మీకెందుకు దుఃఖం కలిగిందని కరెక్ట్ గా అర్థమయ్యేలా చెప్పగలగాలి. కోపం కూడా ఎందుకు ఇలా జరిగింది అనేది. మీ లోపల మీరు మదన పడుతున్నా, మీ లోపల మీరు దాచుకున్నా అవి రోగాల కిందికి మారుతున్నాయి. ఎన్నో రోజులుగా గడ్డలు కట్టిన కోపాలే కిడ్నీ స్టోన్స్ గా మారుతున్నాయి. కోపము, దుఃఖము, భయము ఇవన్నీ ఎన్నో రోగాలకి కారణమవుతున్నాయి. వీటన్నిటిని మనం తీసేయాలి. దానికి మనము ఎరుకతో మన ఆలోచనలను గమనిస్తూ ఎప్పుడూ కూడా జీవితం శాశ్వతముగా, ఆనందముగా నిండిపోయిందని, మన విజన్ బాగుండడానికి, ప్రతి ఒక్క బాడీ పార్ట్ కి అది సరిగ్గా పనిచేయడానికి, మన ఆలోచనలు, బాడీ, మన ఫ్యూచర్ ఇవన్నీ కలిపి మన ఆత్మ దగ్గరికి మనం చేరుకోకుండా అవి మధ్యస్థంగా నిల్చున్నాయన్నమాట. వీటినన్నిటినీ మనము ధ్యానం ద్వారా, అంటే ధ్యానము ఈ ఆలోచనలు ఆలోచనలు, సజ్జన సాంగత్యం, ఆలోచనలు రావడానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. ధ్యానం చేసినప్పుడు ఆలోచనల ప్రవాహము తగ్గుతూ ఉండడం వల్ల మీ ఆలోచనలకి ఇంకా, ఆ మంచి ఆలోచనలకి ఇంకా శక్తి పెరిగి అవి చాలా తొందరగా నెరవేరుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఫస్ట్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళైనా ఆ ఆలోచనల శాతం అదే పనిగా రిపీటెడ్ గా వస్తున్న ఆలోచనలు కట్ చేస్తూ మనము ధ్యానంలో ఉంటాము. తర్వాత రెండో స్టేజ్ వచ్చే వరకు ధ్యానం చేసినంతసేపు ఎంతో బాగుంది. తర్వాత మాత్రం అదే పనిగా విపరీతంగా ఆలోచించేసి మళ్ళీ ఫ్రెష్ గా అన్ని మీద వేసుకొని కూర్చుంటారండి. సో అలా కాకుండా మిగతా సమయాల్లో కూడా మీ ఆలోచనలు, ధ్యానం చేస్తున్న సమయమే కాకుండా మిగతా సమయాల్లో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీరు ఏ విధంగా దాన్ని సరిదిద్దుకుంటున్నారు అనేది చూసి దాన్ని సరిదిద్దుకోవడం. తర్వాత మళ్ళీ మూడో స్థాయికి వచ్చే వరకు ఎలా ఉన్నాయి అంటే, ఒక మహాజ్ఞానులుగా మారినప్పుడు వాళ్ళ ఆలోచనలను ఇంకా ప్రభావితం చెందుతూ ఉంటాయి. కాబట్టి అసలు రాంగ్ ఆలోచననే రాకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఏదైనా సరికానిది మనం ఎవరో దుఃఖపూరితమైనది చూసాం, ఏదో దుఃఖపూరితమైనది విన్నాం అంటే ఎంబడే క్లెన్జింగ్ చేసుకోవాలి మన మైండ్ లో. అంటే ఏంటి, అవన్నీ కూడా నేను తీసేస్తున్నాను. ఏది విన్నాను, ఏ 5 సెన్సెస్ అంటే ఏంటి, ఈ ఈ పంచ జ్ఞానేంద్రియాల నుంచి తీసుకున్నవి ఏవైనా చూసినా, విన్నా, ఏదైనా అలాంటివి మనకు తెలియని సందర్భంలో మనం ఉండి వినాల్సి వచ్చినా కూడా ఎంబడే వాటిని తీసేసి మనము, నా నుంచి అవన్నీ దివ్య కాంతిగా మారిపోయాయి, నేను అన్నిటినీ వదిలేశాను అని భావన చెంది, నాలో దివ్య కాంతి ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంది, ఆ పరబ్రహ్మ స్వరూపం నేను నాలోనే ఉండి శుద్ధి చేస్తూ ఉన్నాడు ఇప్పుడు అని అలా అనుకోవడం మాత్రంతోనే మీరు వాటి నుంచి విముక్తి పొందుతారు. ఎందుకంటే మీ సాధన ఇంకా హైగా జరిగింది కాబట్టి. కానీ స్టార్టింగ్ లో మాత్రం మీ మైండ్ ని కంప్లీట్ గా రీప్రోగ్రామింగ్ చేయడానికి, అంటే కంప్లీట్ గా ఉన్న వాటినన్నిటిని తీసేసి కొత్త వాటిని సరి చేయడానికి మననం అనేది కంపల్సరీ. అంటే ఎప్పుడు మీకు మీరే ఆ మైండ్ కి ఎప్పుడు మీరు గుర్తు తెచ్చుకుంటూ వాటిని సరిదిద్దుకోవడము అతి ముఖ్యమైనటువంటి విషయము. ఈ ఆలోచనలు కరెక్ట్ గా ఉన్నట్లయితే మీ సాధన కూడా పెరుగుతుంది. ఎందుకంటే నేను ధ్యాన సాధన ఇంకా చేయాలి, నేను ఇంకా మంచి మాటలు వినాలి, నాకు అన్ని అలాగే అనుకూలంగా ఉండాలి,
ఇలాంటి భావనలు చేస్తూ ఉంటే అందుకే అంటారు మీరు అనుకోవాలి కదా అప్పుడే అది జరుగుతుంది. నేను ధ్యానం చేయాలి అని అనుకోవాలి. అంటే ఈ డిసిషన్ ఎవరు తీసుకుంటున్నారు? నాకు సాకులు చెప్పడం. అది ఇవన్నీ రాంగ్ అన్నమాట. అంటే ఎలా? నాకు కరెక్ట్ పరిసరాలు లేవు. లేదంటే నేను ఇప్పుడు చేయలేను. నేను చాలా బిజీగా ఉన్నాను. ఇవన్నీ ఏంటంటే మీరు ఇంకా ఆ మాయలో ఉండడం. అవిట్లన్నిటిని తీసేసి సరే ఎలా ఉన్నా నాకు సమయం దొరకాలి. నేను అన్నిటిని కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ఇలాంటి ఆలోచనలు మీరు చేసుకోవడం వల్ల అవిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, తర్వాత మీరు ధ్యానం చేసుకుంటూ, సంసారము, ఆధ్యాత్మికత 2 హాయిగా బ్యాలెన్స్‌డ్‌గా వెళ్ళి మీ జీవితము సంపూర్ణంగా తీర్చిదిద్దబడుతుందన్నమాట. సో, ఈవెన్ కుండలిని జాగరణ జరిగినప్పుడు కూడా శరీరంలో క్లెన్సింగ్ అనేది జరుగుతుంది. ఇండైరెక్ట్‌లీ ఆర్ డైరెక్ట్‌లీ ఆ కార్మిక్ ఆలోచనలు మీ మానసికంగా ఉన్నవి అన్ని శరీరం పైన ఎలా అయితే చూస్తున్నాయో, ఈ శరీరాన్ని శుద్ధి చేయడం అనేది కుండలిని మాత ఎందుకు చేస్తుంది అంటే, ఆ కర్మ బంధాల నుంచి విముక్తి చేయడానికి. అది కంప్లీట్‌గా ఎన్నో అంటే ఈ జన్మలో ఉన్న ఈ ప్రెజెంట్ మూమెంట్ ఫ్యూచర్ కాదనమాట. అవన్నీ పాస్ట్‌నంతా క్లీన్స్ చేసుకోవాలి అనంటే ధ్యానమే మార్గము. ఆత్మశుద్ధి జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడున్న ప్రెజెంట్ మూమెంట్‌కి ఎప్పుడు శక్తి ఉంటుందన్నమాట. పాస్ట్‌తో సంబంధం లేదు. అయిపోయిందది. గతం గతః అంతే. ముందు ఇప్పుడు ఏమనుకుంటున్నాము, ఈ విషయం ఇప్పుడు తెలిసింది అదే చాలు మనకి. ఇప్పుడు మనం దిద్దుకోవాలి. ఇప్పుడు నా ఫ్యూచర్‌ని తీర్చిదిద్దుకుంటాను. ఇది తెలవడం వల్ల మనం మన ఫ్యూచర్‌ని తీర్చిదిద్దుకోవచ్చు. కానీ మిగిలినవన్నీ క్లియర్ అవ్వడానికి కంపల్సరీ మనము ధ్యానం చేయవలసిందే. ఆత్మశుద్ధి సంపూర్ణంగా జరగడానికి. సో, ఇలా ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ కంప్లీట్ దగ్ధం అవ్వడానికి ధ్యానము అతి ముఖ్యమైనది. ప్రెజెంట్ మూమెంట్‌ని ఎప్పుడూ ఆనందంగా, తర్వాత ప్రేమగా మనల్ని మనం ఎప్పుడూ ప్రేమించుకుంటూ ఉండడం అనేదే మూల సూత్రం ఆరోగ్యానికి. ఆరోగ్యానికి మూల సూత్రం ఏంటి అంటే, మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే అదేదో స్వార్థపూరితమైనటువంటి విషయం కాదు. మనల్ని మనం ప్రేమించకపోతే అసలు వేరే వాళ్ళని ప్రేమించనే లేము. మనలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంగీకరిస్తూ స్వీకరించాలి. సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనలోని ప్రతి ఒక్క అణువే పరబ్రహ్మమై వింటూ ఉంది. వాటిని ఎలాగైనా మనం చేంజ్ చేసుకోవాలని ఫ్రీ విల్ ఇచ్చాడు మరి భగవంతుడు. దాన్ని ఎలా చేంజ్ చేసుకుంటాము? దాన్ని ఎలా మనము సృష్టించుకుంటాము? ఈ చిన్న సృష్టే మనకు కాకపోతే మనం పెద్ద సృష్టి ఎలా చేస్తాం? సో, ఈ చిన్న సృష్టి ఎప్పుడు ఎంత బ్యాలెన్స్‌డ్‌గా మనము చేసుకుంటూ ఉన్నాము. దాన్ని బట్టే మనకి ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటూ ఉందన్నమాట. సో, ఇలా ఆహ్, అనేక రకాల శుద్ధులు శారీరకంగా, ఆహారపరంగా, ప్రాణాయామ, ఆసనాలు, తర్వాత మానసికంగా ఎంతో ముఖ్యమైనటువంటిది. ఆ మానసిక ప్రశాంతత. ఎంప్టీ మైండ్ ఈస్ హెవెన్. అంటే ఏంటి? ఆ ధ్యానంలోనే వస్తుంది. ఆ ఆలోచనలు ఎప్పుడైతే తగ్గుతూ ఉంటామో, అప్పుడే మనకు స్వర్గము ఉంటుంది. మీరు ఎక్కడ స్విట్జర్లాండ్ ఎళ్ళండి, ఇంకా ఎక్కడికైనా వెళ్ళండి. మీ మైండ్ కరెక్ట్‌గా లేదనుకోండి, అక్కడికెళ్ళినా ఆ అనుభూతి చెందలేరనమాట మీరు. మన మనసనేది ఎంతో ముఖ్యమైనది. మన ఆనందానికి, మన సొంతంగా మనము ప్రేమగా ఉండడానికి. సో, ఈ విధంగా మనం రెండిటిని శుద్ధీకరణ చేసుకున్నట్లయితే, ఆత్మ యొక్క శుద్ధీకరణ సెల్ఫ్ రియలైజేషన్ ద్వారా, తర్వాత సమర్పణ ఇవన్నీ మన శరీర పరంగా ఉంటే, ఆ పరబ్రహ్మాన్ని చేరుకోవాలంటే సమర్పణ ఎంతో ముఖ్యమైనటువంటి విషయము. ధర్మము, సమర్పణ, కరుణ ఇవన్నీ కూడా మనలో ఇంకా పెరుగుతూ ఉంటాయి. అవన్నీ పెరుగుతూ ఉన్నట్లయితే ఆనందము తనంతట తానే వచ్చేస్తుందన్నమాట. ఆ ఆనందము అన్నీ
ఇంటర్లింక్ అయి ఉన్నాయన్నమాట. మనము ఒక్కదాన్ని అనుకుంటాం కానీ దానిపైన ఎప్పుడు ఎరుక ఉంటూ ఉండాలి. ఆనందంగా ఎప్పుడు ఉండాలి అన్న ఎరుక ఉంటూ ఉండాలి. కానీ దానికి వెనకాల ఉన్న వర్క్, ఈ హోమ్ వర్క్ ఏదైతే ఉందో మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మనం ఆనందంగా ఉంటాం. ఎప్పటికప్పుడు మన మైండ్‌ని చెక్ చేసుకుంటూ, దాన్ని సరిదిద్దుకుంటూ ఉన్నట్లయితే అవి క్రమేపీ తగ్గి చాలా గ్రిప్పొచ్చి తర్వాత అలాంటివి రాకుండా ఉంటాయి. సో, థాంక్ యూ. థాంక్ యూ ఎవ్రీవన్. Thank you, Harshita ma'am. Thank you so much.